రేణుకెళ్ళమ్మ మా నిమ్మలమంతా నీదే రేణుకెళ్ళమ్మ పల్లెను సల్లంగా చూసే రేణుకెళ్ళమ్మ మా పండుగ పబ్బాలు నీకే రేణుకెళ్ళమ్మ ఇంటింటి ఇలవేల్పై రేణుకెళ్ళమ్మ మము ఇగురంగా సవరించే రేణుకెళ్ళమ్మ నువ్వు లేని తావు లేదు నీది గాని జీవి లేదు శివుడైనా నీ ఆజ్ఞను దాటడు అమ్మా పేరు తలుసుకుంటే చాలు రేణుకెళ్ళమ్మ ఇక పట్టరాని పూనకాలు రేణుకెళ్ళమ్మ నీ బొట్టు పెట్టుకుంటే చాలు రేణుకెళ్ళమ్మ ఏ కష్టమంటూ కానరాదు రేణుకెళ్ళమ్మ. హలో, సో ఈ రోజు బోనాలు జరుగుతున్నాయి. సో చాలా గ్రాండ్ గా ఆదివారం ఇంకొక వారం ఉన్నట్టుంది బోనాలు. సో బేసిక్ గా ఈ బోనాల గురించి నాకేమీ అసలు తెలియదు అనమాట. మీకు తెలుసు ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ, అసలు నాకు పెద్ద ఐడియా లేదు. అండ్ అటు సైడ్ కూడా చెయ్యరు ఈ బోనాలు అనేవి. సో ఇప్పుడు ఈ బోనాల సందర్భంగా నేను ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మా ఇంట్లో మెయిడ్ పనిచేస్తున్నారు నీలా అని. సో తను చాలా చాలా ఇయర్స్ గా ఆల్మోస్ట్ ఆల్ నా పెళ్ళైనప్పటి నుంచి తను మా ఇంట్లో చేస్తుంది. వాళ్ళని సెలవు అడిగింది, నాకు బోనాలు కదమ్మా సెలవు ఇవ్వండి అని అడిగింది అనమాట. సో నేనన్నాను సరే ఓకే తీసుకో అన్నాను, కానీ క్యాజువల్ గా నాకు ఇవాళ పొద్దున్నే అనిపించింది సరే ఓకే బోనాలు కదా, ఎలాగో మనకి తెలీదు అసలు ఎట్లా చేస్తారో ఏమిటో, సరే చూద్దాము అన్న ఒక థాట్ తో స్టార్ట్ అయినటువంటి ఐడియా అనమాట ఇది. సో అది మీకు కూడా నేను మీకు చూపించేస్తాను. నా కెమెరా యాంగిల్ ప్లీజ్ వదిలేయండి, బికాస్ నేను ఓ పక్క డ్రైవ్ చేస్తూ ఓ పక్క కెమెరా పట్టుకుని ఇన్ని విన్యాసాలు చేస్తున్నాను రోడ్డు మీద. సో ఇక్కడతో ఇది ఆపి నేను ముందు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. బాయ్. సో ఇదే మా నీలా వాళ్ళ ఇల్లు, వచ్చేసాను. సో లోపలికి వెళ్ళి వాళ్ళని పలకరిద్దాం రండి. ఇషాన్ని తెలియలేదు, నన్ను తినద్దు. సో నేను నీలా ఆల్మోస్ట్ మా పెళ్ళైనప్పటి నుంచి నేను ఇక్కడ మా ఇంట్లో పనిచేస్తుంది. ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి తెలుసు ఒకళ్ళకొకళ్ళ. ఫస్ట్ టైం వీళ్ళు ఇంటికి వచ్చాను నేను. ఏముండవు మీ సార్ కంటే చికెన్ బాక్స్ లో కట్టేస్తే నేను తీసుకెళ్తాను. సరే ఓకే. హాయ్ హాయ్ హాయ్. మీ అమ్మాయి ఓకే ఫైన్. అసలు అదే బోనాలు అయిపోయినా మీ బోనాలు ఇవన్నీ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చాను తెలుసా, బినోమో ట్రేడింగ్ యాప్ గురించి చెప్పడానికి. సో ఈ యాప్ ఈజీగా మనకి యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో లభిస్తుంది. ఈ యాప్ని ఉపయోగించి అంటే బినోమో ట్రేడింగ్ యాప్ ద్వారా మీరు గూగుల్, యాపిల్, బిట్ కాయిన్, బంగారం, అలాగే యూఎస్డి, యూరో అండ్ కరెన్సీస్ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు అనమాట. అలాగే ఎప్పటికప్పుడు మీరు కొన్న ఈ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, మీరు లాభాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా అనేది కూడా ఎప్పటికప్పుడు ఈ యాప్లో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా అనేది మీకు చూపిస్తాను. నేను 750 రూపాయల అసెట్స్ కొన్నాను. అవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతాయని నేను ఆశిస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? అండ్ ఎస్, నేను అనుకున్నట్టుగానే అవి పెరిగాయి. సూపర్ కదా. సో ఇలా మనం ఎప్పటికప్పుడు మనం కొన్న అసెట్స్ని చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి బినోమో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోగానే 65,000 రూపాయలు వాళ్ళు మీ డెమో అకౌంట్లో వేయడం జరుగుతుంది. అండ్ దీనికి వచ్చేసి కనీస డిపాజిట్ 350 రూపాయలు ఉండాలన్నమాట. అండ్ అలాగే నేను కింద చూపిస్తున్నటువంటి ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే మీ డిపాజిట్ రెట్టింపు అవుతుంది. ఒకవేళ మీరు 400 రూపాయలు డిపాజిట్ చేశారు, అది ఈ ప్రోమో కోడ్ యూజ్ చేస్తే 800 రూపాయలు అవుతుంది అనమాట. బాగుంది కదా. అండ్ అలాగే ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం చాలా వైజ్గా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మీ క్యాపిటల్ రిస్క్లో ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే అంతే కదా, మనం అనుకుని పెడతాం, మనమేం దేవుళ్ళం కాదు కదా, ఇది ఖచ్చితంగా అవుతుంది. జాగ్రత్తగా ఆలోచించి ట్రేడ్ చేయండి, లాభాలు పొందండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, క్లిక్ చేసుకొని బినోమో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చే 65,000 రూపాయల డెమో ప్రాక్టీసింగ్ అమౌంట్తో పాటు నా ప్రోమో కోడ్ యూజ్ చేసి మీ డిపాజిట్ని రెట్టింపు చేసుకోండి. హ్యాపీ ట్రేడింగ్. ఎందుకు 3 పెట్టారు? రెండో పోర్షన్కి
ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పి. సరే నువ్వు ఈ లోపు వెళ్ళి గుళ్ళో ఇచ్చేసుకుంటారా, ఓకేనా? నేను లోపు అక్కడ ఆయనతో చేసుకుంటాను, ఓకేనా? ఇప్పుడు మనం వేరే ఇంటికి వెళ్తున్నాము. ఆగండి, మాస్క్ పెట్టుకుంటాం. సో దుర్గా ప్రసాద్ గారని మా నీలా వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు. సో ఈయన ఈరోజు నేను అడగగానే నేను చూపిస్తాను అందరికీ అని చెప్పి పాపం ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ అన్న. అసలు ఎట్లా చేస్తారన్న అంటే నేను కాకినాడ, మాది ఆంధ్ర. సో అస్సలు నాకు తెలీదు ఈ పండగ గురించి. తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ చాలా ఉంది. మీకు అందరు చేస్తూ ఉంటారు. సో ఏంటా అని అయితే బోనాల పండుగ అంటే అమ్మవారి బోనం అంటేనే అమ్మవారికి భోజనం. ఆ అమ్మవారికి పవిత్రంగా ఉండి పవిత్రంగా ఇంత పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే అమ్మవారి ఒడ్లు అంటే అమ్మవారు తన భర్త కోసము అమ్మవారు ఏం చేసేది అంటే ఒడ్డు కొయ్యని కోత అంటే చేత్తో తెంపి దానిని దంచకుండా ఈ మోచేత్తో దంచేసి కప్పముట్టని గౌతం అంటే ఎంగిలి చెయ్యని నీళ్లు తీసుకొచ్చి ఆ అమ్మవారు ఇలా మనం కట్టెల పొయ్యి పైన కానీ స్టవ్ పైన కానీ వండుకుంటాం కదా, అలా ఉండకుండా ఆమె బాగా మండేటి బండ పైన పడుకొని అమ్మవారు 7 అంతరాల సత్యనారాయణ బోనం ఆమె వండుకొని మునిరాజుకు తీసుకెళ్తుంది ఆయన బతకాలి అనేసి. అయితే ఎల్లమ్మ అమ్మవారు అయితే ఆయన మేనమామ అయిన మునిరాజు ఆయన ఏం చేస్తాడంటే ఆయన మీద ఎల్లమ్మ అమ్మవారికి ఆయనకు చేసుకోవాలని ముందుగా ఆశపడితే శివుడు వాళ్ళకి ఏం చేసిండు అంటే పోటాపోటీల మీద పెడితే మునిరాజు గెలిచిండు. ఈయన ఓడిపోయిండు అనమాట. ఓడిపోయిన తర్వాత ఆ అమ్మవారి మీద ఈయనకి కన్ను ఉంది కాబట్టి ఆయన ఏం చేసిండంటే మునిరాజుకి బతకద్దు అనేసి అమ్మవారి బోనాన్ని ఎంగిలి చేసిండు అనమాట. ఆకలి అని చెప్పి ముష్టివాడి వేషంలో వచ్చి మొత్తం ఎంగిలి చేసిండు. ఎంగిలి చేసినప్పుడు ఏమైంది అంటే మునిరాజు చనిపోతాడు. అప్పటికి మళ్ళీ ఆయన ఏమని వాగ్దానం ఇస్తాడు అంటే పండ్లు ఇస్తాడు అనమాట అమ్మవారికి. ఈ 4 పండ్లు, ఒక పండు 5 పండ్లు ఇస్తాడు. 5 పండ్లు తింటే 4 సంతానం పొందుతావు, ఒక బిడ్డని పొందుతావు అని చెప్తాడు. దానిలో మొదటి వాడు పరశురాముడు, రెండో ఆయన ఇటుకలయ్య, దొప్పలయ్య, జంపన్న, ఆమెకి బిడ్డ శ్రీయాల గౌరి, మొత్తం 5 మంది సంతానం రేణుకెళ్ళమ్మ వారికి. అయితే అమ్మవారికి పవిత్రంగా ఏం చేస్తామంటే పసుపు కుంకుమతోన ఇప్పుడు ఏమైతుందంటే వర్క బోనాలు అవన్నీ చేస్తున్నారు. కానీ అలా కాకుండా అమ్మవారికి ఇష్టపూర్వకంగా చేసేది ఏంటంటే అమ్మవారికి పసుపు కుంకుమతోన అలంకారం చేసుకొని పచ్చని వ్యాపారిలు పెట్టి దానిలో నైవేద్యం మనకి ఇష్టం అమ్మవారికి ఇష్టమైనది పరమాన్నం కానీ లేకపోతే అన్నం కానీ పచ్చిపులుసు కానీ ఉల్లిగడ్డ కానీ సల్వ పదార్థాలు. ఆమెకి మనం ఎంత సల్వ చేస్తే మనకి అంత సల్లని చూపు ఉంటది. ఇంకా ఆమెకు శాఖలు పెడతారు. ఇది బోనం అంటేనే భోజనం, అమ్మవారికి నైవేద్యం. ఇంకొకటి ఏంటంటే మనము వ్యాపారులు ఎందుకు పెడతారు అంటే ఇప్పుడు మనకి ప్లేట్లు ఉంటాయి, మనం ప్లేట్లలో తింటాము. ఉన్నోళ్ళకైతే ఎండి ప్లేట్స్ ఉంటాయి, బంగారం ప్లేట్స్ ఉంటాయి. కానీ అమ్మవారికి ఏంటి అంటే పచ్చని వ్యాపారీలనే ఆమె నైవేద్యం తింటది. వెండి బంగారం మనకు గానీ కావాల్సింది పచ్చని ఆ పచ్చని వ్యాపారీలనే ఆమెకు చల్లని చూపు ఉంటది అనమాట. ఆమెకి ఇష్టమైన ఆకు వేపాకు. అయితే ఈ వర్షాకాలంలోనే ఆషాఢం ఎందుకు వస్తుంది అంటే ఎండాకాలంలో కానీ చలికాలంలో కానీ రోడ్డు మీద ఎన్నో ప్రాణ జీవులు చనిపోతాయి కదా, ఆ జీవులని దాంట్లో నుంచి కొత్త వైరస్ పుట్టకుండా ఇప్పుడు వర్షాకాలంలో ఆమె జాతర జరుపుకుంటది, అమ్మవారి జాతర. అలా స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ చిన్నదా నూనెనా ఇది? నూనె. ఓకే. మామూలుగా వర్షాకాలంలోనే అందరికి పిల్లలకు కూడా ఒంట్లో బాగోకపోవడం, జ్వరాలు, జలుబులు, ఎక్కువ రోగాలు అంటూ ఉంటారు. సో ఈ టైంలో ఇలా చేయడం వల్ల కొంచెం ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందేమో, అంతే కదా? అంటే అమ్మవారు ఏదైనా గాయగత్తర ఉన్నా కూడా అమ్మవారు తొలగిచ్చేస్తుంది అనమాట. అలా అని భక్తుల నమ్మకం. కానీ కంపల్సరీ అంటే మనం ఒక ప్రాంతానికి ఎంత కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా ఉంటాయి కదా అసలు. అంటే ఇవన్నీ మాకు తెలియదు అసలు నిజంగానే. అంటే చాలా కొత్తగా అనేది తెలుసుకుంటున్న కొద్దీ
చాలా మంచి విషయాలు కదా. సో ఎవ్రీ ఇయర్ మీరే చేస్తారా? ఎవ్రీ ఇయర్ మేమే చేస్తాం. నాకు అమ్మవారు రాబట్టి దగ్గర 11 సంవత్సరాలు. నేను 11 సంవత్సరాల నుంచి అమ్మవారికి నైవేద్యం, బోనాలు, డప్పు వాయిద్యాలతో తీసుకొని మామూలుగా ఆడవాళ్ళు తీసుకెళ్ళడం చూసాను. అంటే మాకు అమ్మవారు రావడం మాకు ఒక అదృష్టం. ఆమె అలంకారం చేసుకొని అమ్మవారు వస్తుంది. ఆమె రావడం మా అదృష్టం. ఆమె అలంకారం మేము చేసుకొని ఆమె నైవేద్యాన్ని ఆట పాటలతో ఆమెకి ఎక్కించడం కూడా మాకు ఈ జన్మకి అదృష్టం. అంటే ఇది మాకు తరతరాల నుంచి వస్తుంది. మీ నాన్నగారి దగ్గర. ఇప్పుడు 2 సెట్స్. 2 సెట్స్. ఓకే, అందుకేనా మీరు ఇట్లా రెడీ అయ్యారు? ఓకే ఓకే. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో రేమత్ నగర్ లోనే ఉండేదాన్ని. ఇంతే ఇల్లు మాది కూడా, ఒక కిచెన్, ఒక రూమ్ అంతే. ఇందాక పాపం అన్న చిన్న ఇల్లు మేడం అంటే అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. అన్న అస్సలు అట్లా మాట్లాడద్దు. అసలు ఏంటో ఈ పసుపు పడగానే అందం వచ్చేస్తుంది కదా. అమ్మవారికి ఇష్టమైనది పసుపు. ఈ అమ్మవారికి ఈ పసుపు కుంకుమ ఇచ్చింది కూడా కొమరవెల్లి మల్లన్న. అందరు దేవుళ్ళు ఏంటంటే విభూతితోన లగ్గం ఆడితే కొమరవెల్లి మల్లన్న మాత్రము బండారుతోన లగ్గం ఆడతా అని చెప్పి ఆయన వాళ్ళ అమ్మతోన ఛాలెంజ్ కట్టుకొని పోయిండు. ఆయన ఎన్నో కష్టాలు పడి పచ్చని బండారు, ఎర్రని కుంకుమ, నల్లని గుగ్గిల మైషాచి అవన్నీ ఆయన సంపాదించుకొని వచ్చి ఎల్లమ్మకి 7 దోశల కుంకుమ పసుపు ఇచ్చింది. పసుపు కుంకుమ ఆమె ఒడిలో 7 దోశలు. అంటే కట్నం ఏమి ఇస్తావు అంటే కదా పసుపు కుంకుమ ఇచ్చిండు. నేను వెళ్ళి ఆ గుడి కూడా బాగుంటది. మా ఇంట్లో ఈశాన్ని చూసుకోవడానికి నీలా వల్ల వియపురాలు ఉండేదన్నమాట చిన్నప్పుడు, పుట్టినప్పుడు. అయితే ఆమె కూడా ఇట్లా అమ్మవారు వస్తుంది అనమాట మీదకి. సో ఒకసారి బాబుకి చాలా సీరియస్ అయిపోయింది. అసలు ఎంత చూపిస్తున్నా ఎవరికి తగ్గట్లేదు. మోషన్స్ ఎందుకు అవుతున్నాయో తెలియదు. పిల్లాడు వేలాడబడిపోతున్నాడు. ఆమె ఇంకప్పుడు ఇట్లానే ఏదో పూజ చేసింది. ఎవరినో పిలిపించి కోడి ఏదో తీయించి ఇట్లా తిప్పించేసి. అంటే నమ్మకాలు నిజంగా ఉంటాయా ఉండవా అన్న దానికి కరెక్ట్ గా ఎవరైనా చెప్పలేం గానీ బట్ ఉన్నాయండి కదా. అమ్మవారు చేసిన కూడా ఆమె మనకి ఎటువంటి ఆటంకం రానియదు. నిజంగా మేము చాలా కష్టాల నుంచి బయటకు వచ్చినాం. ఈమె నమ్ముకున్నాక ఈమె నా ఒంటి మీదకి వచ్చిన తర్వాత డాడీ చనిపోయాక నా ఒంటి మీదకి వచ్చిన తర్వాత మేము ఈమె వచ్చిన తర్వాతనే చాలా బాగుపడ్డాం. చాలా కష్టాలు పడ్డాం మేడం. మేము కూడా ఈమె నమ్ముకొని మేము బయటికి వచ్చినాము అంటే మమ్మల్ని బయటికి గుంజిందంటే ఈమెని. నిజంగానే వర్క్ బోనాలు అవి ఇవి ఏమంటే చాలా డెకరేషన్స్ వచ్చాయి కానీ ఈ అందం మాత్రం దేనికి రాదు. భలే ఉంది అసలు పసుపు చక్కగా. అండ్ ఇది 1 సంవత్సరం స్టార్ట్ చేస్తే చేయడం ఇంకా కంటిన్యూగా చేసుకోవాలి. అంటే మనము ఆమెకి ఒప్పందం ప్రకారం ఉంటుంది. అదే మొక్కులాగా మనం 3 సంవత్సరాలు చేస్తాం, 5 సంవత్సరాలు చేస్తాం, అట్లా ఒప్పందం లాగా ఉంటది. నేను అదే ఎవరున్నారా కరెక్ట్ గా అసలు చెప్పేవాళ్ళు బోనాల గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు నాకులాగే చాలా మందికి తెలియదు. సో వాళ్ళందరికీ కూడా చెప్తే మంచి విషయమే కదా అని చెప్పి. వినాయక చవితి కానీ, అమ్మవారి దసరా నవరాత్రులు, శరణ్ నవరాత్రులు కానీ, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అమ్మవారి బతుకమ్మ పండుగ కానీ. బస్తీలో నాదే పెద్ద బతుకమ్మ. అవునా? బతుకమ్మ కూడా పెద్ద బతుకమ్మ కూడా నాదే. వినాయకుని కూడా నేను ఎవరి దగ్గర చందా కలెక్ట్ చేయను. ఆషాఢ మాసంలో మాత్రం తప్పనిసరిగా గోల్కొండలో కానీ, లస్కర్ మాంకాళి దగ్గర కానీ తప్పనిసరిగా ఎక్కడైతే అక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడ తప్పనిసరిగా బోనాలు చేస్తాం. అవునా? అంటే మీకు ఎలా ప్రోగ్రామ్స్ అంటే ఎట్లా పిలుస్తారు? అంటే ఆర్డర్స్ వస్తే నార్మల్ టైం లోకి ఇస్తాం మేడం. ఇప్పుడు ప్రెసెంట్ అయితేనేమో ఇప్పుడు ఈ రోజు కంపల్సరీ చేయాలి అనుకుంటే అమ్మవారి పండుగ ఉంది ఈ రోజు అంటే ఎవరిది ఎందుకు ఎక్కించడం అనేసి నేను తప్పనిసరిగా. అయితే మా గురువు ఏం చెప్పిందంటే ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకోవద్దు. అలా తీసుకుంటే మనం ఏ రోజైతే మనము డబ్బుకు ఆశపడ్డామో ఆ రోజు మన ఇంట్లో ఉన్న అమ్మవారిని మనం అమ్ముకున్న విధంగానే మా గురువు చెప్పిండు. అప్పటి నుంచి నేను ఎవరి దగ్గర కూడా ప్రెజర్ చేయను. మీరు డబ్బులేం తీసుకోకుండా మామూలుగా ఇట్లా వెళ్ళి చేస్తాను.
అంటే ఇంకా వాళ్ళ ఇష్టం, అదే అంతేలేండి. ఇంకా వాళ్ళు అమ్మవారికి వాళ్ళు ఏమైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళ ఇష్టం. కానీ మా అమ్మవారు ఎక్కడ పోయినా కూడా నాకు ఒక రొట్టె చూపిస్తుంది, అదే ఉత్తగా అయితే పంపారు. కుంకుమ ఇట్లా జల్లమా? కుంకుమ అలా చల్లితే ఏమవుతుందంటే మేడం, ఇది ఇక్కడ కూడా పడుతుంది. ఈ సంవత్సరం ఎందుకో అమ్మవారు నాకు బుద్ధి పుట్టించింది. నిజంగా నాకు కూడా ఎందుకో కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆమె ఎవరితో ఏ పలుకు పలకాలో నాలుక పైన నక్షత్రమే ఉంటుంది మేడం. ఆ విధంగా అమ్మవారు పలికించినట్టు. పూర్వకాలంలో అయితే అలా చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఆమె అమ్మవారు కాబట్టి అలాగా చేసుకుంది కాబట్టి మనము ఆమె అంత కాదు కాబట్టి ఎప్పటికైనా ఆమె పాదాల దగ్గర మనం ఉంటాం కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ మీ గుడి దగ్గరే ఇచ్చేస్తారు? ఒకటేమో ఇక్కడ అమ్మ బస్తి పోషమ్మకి ఇస్తాము, ఇంకొకటేమో కృష్ణకాంత్ పార్క్ దగ్గర అమ్మవారు ఉంటుంది అన్నమాట. చిన్న గోపురం ఉంటది, కిందకి దిగేళ్ళాలి, కట్టమైసమ్మ అని. ఆమెని మేము చాలా పవిత్రంగా, అంటే ప్రతి ఆదివారం ఆమెకి కొబ్బరికాయలు కానీ ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యం ఇచ్చినాకనే మేము ఇంట్లో అంటే మంచిగా ఉండేది. అయితే ఇంకా ఆమెకి కూడా బోనం సమర్పిస్తాం అన్నమాట. అందుకే రెండు చేస్తున్నామా? కానీ ఒకటి కూడా ఎప్పుడు చేయొద్దు. అంటే ఒకటి ఎందుకు చేయొద్దు అంటే ఒకదాంతోనే ఆగిపోదు కదా మన పనులన్నీ, ఇంకొకటి అవుతూనే ఉంటది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒంటి బోనం చేయొద్దు. చేస్తే రెండు చేయాలి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకోండి బోనాలు, సో వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పేది ఉందా? అంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ గాని, పోషమ్మ గాని, మైసమ్మ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కొని అమ్మవారిని ఎన్ని సంవత్సరాలు చేయమంటారు, వాళ్ళకి ఓపిక ఉంటుందా ఉండదా అన్న విధంగా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసుకునే వాళ్ళు అనేది వాళ్ళ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఎవరినైనా అడిగి స్టార్ట్ చేయాలి. ఓకే. మనం చల్వ చేస్తాం చెప్తాం కాబట్టి ఇప్పుడు ఆమె కూడా చల్వ పదార్థం అన్ని మేము తలపైన పెట్టుకొని ఒక్కసారి పెట్టుకున్నాము అంటే మళ్ళీ అమ్మవారిని ముట్టుకోమన్నమాట. మరి అది ఎలా ఉంటదా? అదే చెప్తున్నాను కదా. మేము ఒకసారి అమ్మవారు రాకముందుకు మేము ఇలా పట్టుకొని బోనం ఎత్తుకుంటాము. ఎత్తుకున్న తర్వాత అమ్మవారు వచ్చిన తర్వాత ఆ బోనము వదిలేస్తాం. గుడి దాకా వెళ్ళేదాకా మేము మళ్ళీ ఆ బోనంని ముట్టుకోం. ఇవాళ ఈ ఎపిసోడ్ వల్ల నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్న బోనాల గురించి. అంటే ఏదో మామూలుగా అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తారు అంతవరకే తెలుసు, కానీ డీటెయిల్డ్గా చాలా చాలా విషయాలు చెప్పారు దుర్గా అన్న. బోనాలు రెండు రెడీ అయిపోయాయి, ఒకటి పెద్ద బోనం అండ్ ఇంకోటి చిన్నది రెడీ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంట్లో దేవుడి ముందు పెట్టి ఫస్ట్ అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఇంకా వీళ్ళకి సాయంత్రం 4:30కి 5కి బ్యాండ్ వస్తుందంట. సో ఆ బ్యాండ్తో పాటు అప్పుడు బయలుదేరతారంట గుడికి.
ఇంకా దీపం పెట్టలేదు కాబట్టి జస్ట్ నేను ట్రై చేశాను. కానీ ఎవరైతే తీసుకెళ్తారో సో వాళ్ళే దీపం వెలిగించి అమ్మవారి దగ్గర పెట్టాక తీసుకుని వెళ్ళారట. సో దగ్గర మాకైతే ఆనవాయితీ లేదు, ఆచారం లేదు కాబట్టి నేనేం చేయట్లేదు. ఊరికి అన్న పెట్టుకుని చూడండి అంటే పెట్టుకుని చూసాను. సో ఇప్పుడు అది అమ్మవారి దగ్గర పెట్టేశారండి. మా తరఫు నుంచి కూడా అందరినీ చల్లగా చూడమని మొక్కుతాం, మమ్మల్నే కాదు అందరినీ. చాలా సంతోషం మేము అడగగానే ఒప్పుకున్నందుకు. అయ్యోలే అంటే మీకు తెలిసింది నాకు తెలీదు, నేను చెప్పడానికి సరే మీ ద్వారా చెప్తే ఇంకా పద్ధతి కాన్సెప్ట్ తెలుస్తుందని చెప్పి వచ్చాను. చాలా థ్యాంక్స్. హ్యాపీ బోనాలు. మా నీల వాళ్ళ పిల్లలు వీడు రాజ్, వీడు ప్రవీణ్. ఆమె ఇంత కష్టపడుతూ ఇద్దరిని. నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు? కలెక్షన్ టీమ్ లీడర్ వీడు. నువ్వు ఏం చదువుకున్నావు? ఐటీఐ చదివించింది. అసలు ఇంత పెద్ద పెద్ద చదువులు చదివించింది ఈమె నిజంగా ఇన్స్పిరేషన్ చాలా మందికి. సో యా, కంగ్రాచులేషన్స్ నిజంగా. నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే నేను మీ అమ్మని మా ఇంట్లో పెట్టుకుంటా తీసుకెళ్ళి. పబ్లిక్ అడుగుతాను. మా ఈశాన్ అసలు ఈమె లేకుండా అడుగుతారు అందరూ, మీరు షూటింగ్కి వస్తారు ఎవరు చూస్తారని. ఇగో ఈమె మా ఆయన ఇద్దరు, ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో యా, నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అందరి ముందు చెప్తున్నా. నీకు బాగా చూసుకోండి మీ అమ్మని, అర్థమైందా? తిందామా? రోజు మా ఇంట్లో కూడా తినేది ఆమె వంటనే, కాకపోతే ఇవాళ వీళ్ళ ఇంట్లో తింటున్నాము. చూద్దాం ఎట్లా ఉండిందో. మాకు బాగుంటుందో వాళ్ళ పిల్లలకు బాగుంటుందో తెలిసిపోతుంది. బగారా రైస్, పన్నీర్ కర్రీ. ఓకే. సో నేను ఈ భోజనంతో ఇవాళ ఎపిసోడ్ని ముగిస్తా. సో మీరు కూడా హ్యాపీగా బోనాలు సెలబ్రేట్ చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మాస్క్లు వేసుకోండి ప్లీజ్. నేను కెమెరా ముందు ఉన్నా కాబట్టి వేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ యూస్ మాస్క్. స్టే సేఫ్, స్టే హెల్తీ. హ్యాపీ బోనాలు. బాయ్.